హాయ్ గైస్, ముందుగా మిమ్మల్ని అందరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది డెకాథ్లాన్‌లోని అపెరల్స్ కొన్నారు? టీ షర్ట్స్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు ఆర్ ఎనీ అదర్ ఐటెమ్ ఆర్ ఈవెన్ బ్యాక్ ప్యాక్స్ అవ్వచ్చు. కొన్నట్టయితే కొన్నాను కింద కామెంట్ సెక్షన్‌లో ఏం కొన్నారో కామెంట్ చేయండి. మీరు ఏదైతే ప్రొడక్ట్ కొన్నారో ఆ ప్రొడక్ట్ ఒక టెక్స్‌టైల్ ఇప్పుడు మనకి ఐపీఓగా మన ముందుకొస్తున్న కుసుమ్ గారు అనే కంపెనీ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు డెకాథ్లాన్‌కి చాలా వరకు సప్లైస్ అయితే చేస్తుంటారు. అండ్ టెక్స్టైల్ రిలేటెడ్ కంపెనీ కదా! ఇది ఇంకొక టెక్స్టైల్ కంపెనీ అనుకుంటారేమో. నో, దిస్ ఈస్ నాట్ జస్ట్ అనదర్ టెక్స్టైల్ కంపెనీ. వీళ్ళ దగ్గర ఒక స్పెషలైజేషన్ అయితే ఉన్నది. వీళ్ళు యాపిల్స్‌కి, బ్యాగ్స్‌కి టెక్స్టైల్ సప్లై చేయడం మాత్రమే కాదు, మన దేశానికే గర్వకారణమైన ప్రాజెక్ట్ గగన్‌యాన్ మిషన్ ఏదైతే ఉన్నదో దానికి పారాషూట్స్ రిలేటెడ్‌గా క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి అండ్ మిగిలిన ఏవైతే ఇంపార్టెంట్ టెక్స్టైల్ ఉన్నాయో వాటిని సప్లై చేయడానికి అప్రూవల్ ఉన్న కంపెనీ. అండ్ ఇది మాత్రమే కాదు, వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పారాషూట్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెక్స్టైల్ వీళ్ళు సప్లై చేయడానికి అప్రూవల్ అయితే ఉన్నది. అండ్ ఇన్‌ఫాక్ట్ డిఫెన్స్ రిలేటెడ్‌గా, ఏరోస్పేస్ రిలేటెడ్‌గా చాలా క్రిటికల్ టెక్స్టైల్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో, చిరగకుండా ఉండే ఈ టెక్స్టైల్ ఐటెమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు సప్లైస్ అయితే చేస్తుంటారనమాట. సో ఇట్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ అనదర్ టెక్స్టైల్ కంపెనీ. ఎందుకంటే వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్స్‌లో ఎంటర్ అయ్యారో అక్కడ ఎంట్రీ బ్యారియర్ అయితే ఉన్నది. కొత్త ప్లేయర్ ఎంటర్ అవ్వాలంటే ఒక టైమ్ లైన్ అయితే పడతది అప్రూవల్స్ అవి రావడానికి. సో దట్ ఈస్ అ మోట్. అందు గురించని ఈ ఐపీఓ రిలేటెడ్‌గా డిమాండ్ అయితే ఉన్నది. సో ఈరోజు మనం ఈ వీడియోలోని కంపెనీ రిలేటెడ్‌గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో, బిజినెస్ రిలేటెడ్‌గా, వీళ్ళ ఫైనాన్షియల్స్ రిలేటెడ్‌గా, ఇంకా ఇంపార్టెంట్ థింగ్ వాల్యుయేషన్స్ రిలేటెడ్‌గా అండ్ రిస్క్ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అయినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ దిస్ ఐపీఓ నౌ. Money Purse, your trusted investment partner. ముందుగా ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే ఇయర్ 1990లో ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఉవెన్ కోటెడ్ లామినేటెడ్ సింథటిక్ ఫ్యాబ్రిక్ అండ్ ఇంజినీర్డ్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఏదైతే ఉంటే వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసి వీళ్ళు సప్లై చేస్తుంటారన్నమాట. అండ్ వీళ్ళు సప్లై చేసే మెయిన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయి ఇవి పాలిమర్ అండ్ పాలిస్టర్ ఫిల్మెంట్స్ ఆధారంగా తయారు చేస్తారని చెప్తున్నారు. వీళ్ళు 4 సెగ్మెంట్స్ లో వీళ్ళ బిజినెస్ అయితే ఆపరేట్ చేస్తుంటారు. ఒకటి ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్, సెకండ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ సొల్యూషన్స్, థర్డ్ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమోటివ్ ఫ్యాబ్రిక్స్, ఫోర్త్ అవుట్డోర్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పి 4 సెగ్మెంట్స్ కింద అయితే వీళ్ళు బిజినెస్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఈచ్ సెగ్మెంట్ లో వీళ్ళు సప్లై చేసే ప్రొడక్ట్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్ లో వీళ్ళు సప్లై చేసే ఫ్యాబ్రిక్స్ విషయంకి వచ్చేసరికి మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ పారాషూట్లు ఉంటాయి కదా, ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఈ పారాషూట్లు అన్నిటికీ వీళ్ళు ఫ్యాబ్రిక్స్ అయితే సప్లై చేస్తారు. అండ్ స్టెల్త్ సిస్టమ్స్ అంటే ఎనిమీకి మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు కనిపించకుండా ఉండడానికి ఏవైతే ఫ్యాబ్రిక్ రిక్వైర్మెంట్ ఉంటుందో 2D 3D రిలేటెడ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఇన్ఫ్రారెడ్ రిఫ్లెక్టివ్ యూనిఫామ్స్ అండ్ ఫ్లైట్ నుంచి మనం ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవ్వాలనుకోండి, అక్కడ మనకి స్టెప్స్ ఇవన్నీ ఉండవు కదా, ఒకటి ఇలా స్లాంటింగ్ గా ఒకటి మనకి వీడియోస్ లో ఫొటోస్ లో చూస్తుంటాం. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. దానికి ఫ్యాబ్రిక్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి క్రిటికల్ ఫ్యాబ్రిక్ ని వీళ్ళు సప్లై చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ ఇండస్ట్రియల్ ఆటోమోటివ్ ఫ్యాబ్రిక్ విషయంకి వచ్చేసరికి మనకి ప్రీమియం కార్స్ ఉంటాయి కదా, కన్వర్టబుల్ కార్స్ అంటే మనకి రూఫ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్లీ ఓపెన్ అయిపోద్ది అండ్ రూఫ్ కవర్ చేయాలనుకున్నట్టయితే కవర్ చేయొచ్చు. దానికి ఫ్యాబ్రిక్ వాడతారు కదా, ఆ ఫ్యాబ్రిక్ ని వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ ఇండస్ట్రియల్స్ విషయంకి వచ్చేసరికి ఏవైతే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఆ రిక్వైర్మెంట్ ఆధారంగా వీళ్ళు ఫ్యాబ్రిక్ తయారు చేసి సప్లై చేస్తామని అయితే చెప్తున్నారు. అండ్ కమింగ్ టు అవుట్డోర్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాబ్రిక్ విషయంకి వచ్చేసరికి మీకు ఇంట్రోలో మనం మాట్లాడుకున్నాం కదా, డెకాథ్లాన్ లో దొరికే అపరల్స్ అవ్వచ్చు, లగేజ్ బ్యాగ్స్ అవ్వచ్చు, జాకెట్స్ అవ్వచ్చు, ట్రక్కింగ్ చేసేటప్పుడు యూజ్ చేసే టెంట్స్ అవ్వచ్చు, ఇవన్నిటికి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో వాటిని వీళ్ళు ఓన్లీ డెకాథ్లాన్ మాత్రమే కాదు వేరియస్ అదర్ కంపెనీస్ కూడా సప్లై చేస్తారు. బట్ డెకాథ్లాన్ వీళ్ళ క్లయింట్ అని చెప్పి ఆర్హెచ్పీలో మెన్షన్ చేశారు కాబట్టి ఆ పేరు అయితే యూజ్ చేస్తున్నాను. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది కదా, ఇది మరొక టెక్స్టైల్ కంపెనీ కాదు, క్రిటికల్ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తున్నారు అని చెప్పి. సో ఇంత క్రిటికల్ ప్రొడక్ట్స్ ని సప్లై చేసే కంపెనీ ఐపీఓగా వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ డిమాండ్ కూడా హైయర్ సైడ్ లో ఉంటుంది కదా. సో ఇలా డిమాండ్ ఉన్నప్పుడు మనకి ఐపీఓలో అలాట్మెంట్ దొరకాలనుకోండి, మనం జస్ట్ ఒక్కళ్ళ పేరు మీద అప్లై చేస్తే అలాట్మెంట్ ఎలా దొరుకుతుంది? మల్టిపుల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఇండివిజువల్ అప్లికేషన్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు అలాట్మెంట్ దొరికే ఛాన్సెస్ పెరుగుతాయి కదా. ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద డిమాట్ అకౌంట్ లేని పక్షంలో, డిమాట్ అకౌంట్ ఉన్నట్టయితే ఇలాంటి ఐపీఓస్ ఇంకా మనకి ఈ ఇయర్లో చాలా ఇంపార్టెంట్ ఐపీఓస్ అయితే రానున్నాయి. జియో అవ్వచ్చు, ఎన్ఎస్సీ అవ్వచ్చు, ఇలాంటి ఐపీఓస్ అన్ని కూడా లైన్ అప్ అయి ఉన్నాయి. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కింద కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంచుతాను, దాన్ని మీరు క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి. ఇండియాలో టాప్ బ్రోకర్స్ ఒక లింక్స్ అయితే మీ కింద కామెంట్
సెక్షన్‌లో ఉంటాయి. ఈ లింక్ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మన ఛానెల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. మీరు డైరెక్ట్‌గా వెళ్లి ఓపెన్ చేసినా, ఈ లింక్ ద్వారా వెళ్ళినా మీకు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అదే ఈ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసినట్టయితే మీ మనీ పర్స్ ఛానెల్ కూడా సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు కుసుమ్ గారు ఒక క్యాపబిలిటీ విషయంకి వచ్చేసరికి వీళ్ళ దగ్గర 1000 ఎస్‌కేయూస్ అయితే ఉన్నాయి. అండ్ 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇందులో 5 గుజరాత్‌లో ఉన్నట్టయితే, 1 యూపీలో ఉన్నట్టుగా చెప్తున్నారు. కరెంట్ కెపాసిటీ యుటిలైజేషన్ చూసినట్టయితే 49.5% కెపాసిటీ యుటిలైజేషన్‌తో వీళ్ళ ప్లాన్స్ రన్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. సో, కంప్లీట్ కెపాసిటీ యుటిలైజేషన్‌తో అయితే రన్ అవ్వట్లేదు కాబట్టి న్యూ ఫెసిలిటీ స్టార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో 60% రెవెన్యూస్ డొమెస్టిక్ మార్కెట్ నుంచి వస్తున్నట్టయితే 40% రెవెన్యూస్ ఎక్స్‌పోర్ట్ మార్కెట్ నుంచి వస్తుంది. అండ్ కమింగ్ టు ఎక్స్‌పోర్ట్ రెవెన్యూస్ విషయంకి వచ్చేసరికి ఒక విషయం అయితే చెప్పాలి. ఇది జస్ట్ ఇండియన్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెగ్మెంట్‌కి మాత్రమే కాదు. గ్లోబల్లీ వేరియస్ కంట్రీస్ కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అంటే వీళ్ళ ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా ఇండియన్ మార్కెట్‌లోనే కాదు, గ్లోబల్లీ కూడా అంటే డిఫెన్స్ రిలేటెడ్‌గా యాక్సెప్టెన్స్ అయితే బాగున్నట్టుగా మనం చూడొచ్చు. ఎందుకంటే అంత ఈజీ కాదు ఎంట్రీ దొరకడం అన్నది. వీళ్ళకి ఆ ఎంట్రీ దొరికిందంటే వీళ్ళ కేపబిలిటీ అయితే మనకు అర్థమవుతుంది దాన్ని బట్టి. అండ్ వీళ్ళ రెవెన్యూస్‌లోని గవర్నమెంట్ అండ్ నాన్ గవర్నమెంట్ స్ప్లిట్ మనం చూసినట్టయితే గవర్నమెంట్ నుంచి వీళ్ళకి 15% రెవెన్యూస్ వస్తున్నట్టయితే నాన్ గవర్నమెంట్ ద్వారా వీళ్ళకి 85% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. అండ్ మనం క్లయింట్ కాన్సంట్రేషన్ చూసినట్టయితే టాప్ 6 క్లయింట్స్ నుంచి వీళ్ళకి 49% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. ఇందులో డెకాథ్లాన్ ఈస్ వన్ ఆఫ్ దేర్ లార్జెస్ట్ క్లయింట్. డెకాథ్లాన్ నుంచి వీళ్ళకి లాస్ట్ ఇయర్ అప్రాక్సిమేట్లీ 70 క్రోర్స్ వర్త్ సేల్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇది టెక్స్టైల్ కంపెనీ కాబట్టి ఎంప్లాయీ బేస్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ దగ్గర 2077 ఎంప్లాయీ బేస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ వీళ్ళు టోటల్‌గా జనరేట్ చేసిన రెవెన్యూ ఏదైతే ఉందో దాంట్లో సెగ్మెంట్ వైస్ మనం బ్రేకప్ చూసామనుకోండి, వీళ్ళ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్‌గా టెక్స్టైల్స్ ఏవైతే వీళ్ళు సప్లై చేస్తారో అక్కడి నుంచి వీళ్ళకి 31% రెవెన్యూస్ వస్తున్నట్టయితే, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సొల్యూషన్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి వీళ్ళకి 22% రెవెన్యూస్ వస్తున్నాయి. అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఆటోమోటివ్ ఫ్యాబ్రిక్ సెగ్మెంట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 25% రెవెన్యూస్ వస్తున్నట్టయితే, అవుట్‌డోర్ అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాబ్రిక్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 18% రెవెన్యూస్ అయితే వస్తున్నాయి. సో, 4 సెగ్మెంట్స్ నుంచి ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ షేర్‌లోనే వీళ్ళకి రెవెన్యూ కంట్రిబ్యూషన్ అయితే వస్తుంది. ఓన్లీ ఒక్క సెగ్మెంట్‌లోనే కాన్సంట్రేషన్ రిస్క్ ఏదైతే ఉన్నదో అది లేనట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ ఇది. వైఫ్ అండ్ హస్బెండ్ సిద్ధార్థ్ కుసుమ్ గారు అని చెప్పి ఆయన ఎండీ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. ఆయన 60% ప్లస్ స్టేక్ ఉన్నది. అండ్ అతని ఫ్యామిలీ మెంబర్ సప్నా కుసుమ్ గారి దగ్గర 30% స్టేక్ అయితే ఉన్నది. అండ్ ఈ కంపెనీలో కీ పొజిషన్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే హోల్డ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో మనకి 223 క్రోర్స్ డెట్ కనబడుతుంది. ఇందులో మేజర్‌లీ కరెంట్ బారోయింగ్స్ అంటే వర్కింగ్ క్యాపిటల్ డెట్ కింద మనం చూడొచ్చు. అండ్ ఈక్విటీ విషయంకి వచ్చేసరికి 502 క్రోర్స్ ఈక్విటీ అయితే కనబడుతున్నది. డెట్ టు ఈక్విటీ రేషియో 0.4 టైమ్స్. అండ్ P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్‌లో లాస్ట్ 3 ఇయర్స్‌లో 21% CAGRలో గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటాలో 19% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 27-28% ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ నెంబర్ విషయంకి వచ్చేసరికి మాత్రం మనకు సింగిల్ డిజిట్లో 7% CAGRలో గ్రోత్ కనబడుతున్నది. అండ్ ప్యాట్ మార్జిన్ విషయంకి వచ్చేసరికి 14% ప్యాట్ మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కంపెనీ పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ మనకి ఏదైతే ఫైనాన్షియల్స్ వాళ్ళు షేర్ చేస్తారో RHPలో అందులో డెలివర్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అండ్ కమింగ్ టు IPO డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజు 650 క్రోర్స్. కంప్లీట్‌లీ ఓఎఫ్ఎస్ అంటే ఈ ఐపీఓలో మీరు ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది కంపెనీకి ఒక్క రూపాయి కూడా వెళ్ళట్లేదు. కంప్లీట్‌లీ ఓఎఫ్ఎస్ అంటే ప్రమోటర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఐపీఓ ద్వారా సెల్ చేస్తున్నారు. సో, వాళ్ళ పాకెట్‌లోకి అయితే ఆ డబ్బులు వెళ్తాయి. సో, నాకు ఈ ఐపీఓ రిలేటెడ్ కనబడుతుంది ఫస్ట్ రిస్క్ ఇది. ఎందుకంటే వీళ్ళకి డబ్బులు అవసరం లేదని మనకి ఫైనాన్షియల్స్ బట్టి అర్థమవుతున్నది. ఎందుకంటే బ్యాలెన్స్ షీట్‌లో అంత పెద్దగా డెట్ లేదు. అండ్ కెపాసిటీస్ పరంగా కంప్లీట్‌లీ ఇప్పుడు 100% కెపాసిటీ యుటిలైజేషన్‌తో రన్ అవ్వట్లేదు. సో, కొత్తగా ప్లాంట్ పెట్టాల్సిన అవసరం లేదు. 49.5% కెపాసిటీ యుటిలైజేషన్‌తోనే రన్ అవుతున్నది. మరి ఇలాంటి టైంలో వీళ్ళు ఐపీఓ కింద ఈ కంపెనీని ఎందుకు తీసుకొచ్చారన్నది క్వెషన్ మార్క్ అన్నమాట. సో, ఈ ఐపీఓ రిలేటెడ్ మనం చూసే రెడ్ ఫ్లాగ్స్ ఏవైతే అందులోని వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్ ఈ 100% ఓఎఫ్ఎస్ రెడ్ ఫ్లాగ్ అన్నమాట. అండ్ ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ విషయంకి వచ్చేసరికి ₹1 పర్ షేర్. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ విషయంకి వచ్చేసరికి 398 నుంచి ₹419 మధ్యలో ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. సో, హైయర్ ప్రైస్ బ్యాండ్ ఆధారంగా ఈ కంపెనీని 4,399 క్రోర్స్ మార్కెట్ క్యాప్‌కి అయితే వాల్యూ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలంటే మినిమం 35 షేర్స్ అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి 35 మల్టిపుల్స్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఐపీఓ ఓపెనింగ్ డేట్, క్లోజింగ్ డేట్ అండ్ మిగిలిన అదర్ ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి క్యూఏబీస్‌కి 50%, ఎన్ఐఎస్‌కి 15% అండ్ పాజిటివ్ ప్యాట్ జనరేట్ చేసే కంపెనీ కాబట్టి రీటైల్‌కి 35% కోటా అయితే ఇచ్చారు. అండ్ పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి యాక్చువల్లీ
ఎగ్జాక్ట్ పియర్స్ కాదు. కొన్ని సెగ్మెంట్స్‌లోని గర్వారే వీళ్ళు సప్లై చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా సప్లై చేస్తారు. బట్ మిగిలిన అదర్ ప్లేయర్స్ యొక్క నేమ్స్ ఏవైతే మెన్షన్ చేశారో కంప్లీట్‌లీ మనం లైక్ టు లైక్ పియర్ అని అయితే చెప్పలేమనమాట. బట్ స్టిల్ ఒక కంపారిజన్ కోసం మీకు నంబర్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ స్క్రీన్ మీద ఫస్ట్ గ్రోత్ రేట్ రిలేటెడ్ కంపారిజన్ చూడండి. నేను ఇవి రీడ్ ఔట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు పాజ్ చేసి చూసినా కూడా మీకు అర్థమైపోద్ది. చాలా ఈజీ. అండ్ ఈవెన్ మార్జిన్ రిలేటెడ్ కంపారిజన్ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. అండ్ ఇంపార్టెంట్ పారామీటర్స్ అయిన రిటర్న్ రేషియోస్ అండ్ వాల్యుయేషన్స్ విషయంకొచ్చేసరికి కుసుమ్‌గర్ 25.82% ఆర్ఓఈ జనరేట్ చేసింది. 24.72% ఆర్ఓసీ జనరేట్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. మిగిలిన పియర్స్‌తో కంపేర్ చేసామనుకోండి మోస్ట్ ఆఫ్ ద పియర్స్ కన్నా కూడా దో ఎగ్జాక్ట్ పియర్స్ కాకపోయినా కూడా వీళ్ళు బెటర్‌గానే పెర్ఫార్మ్ చేస్తున్నట్టుగా ఆర్ ఈక్వలెంట్‌గా పెర్ఫార్మ్ చేస్తున్నట్టుగా అయితే మనకు కనబడుతుంది. అండ్ కమింగ్ టు వాల్యుయేషన్స్ విషయంకొచ్చేసరికి ఈ ఐపీఓని వీళ్ళు 45 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్‌లోని 24 టైమ్స్ ఈవీ ఎబిటా మల్టిపుల్‌లోనైతే కోట్ చేస్తున్నారు. సో, వాల్యుయేషన్స్ పరంగా హైయర్ సైడ్‌లో ఉన్నది. రీజనబుల్ ఆర్ చీప్ వాల్యుయేషన్ అయితే కాదిది. బట్ గ్రోత్ రేట్ బాగున్నది కాబట్టి మార్కెట్‌లో మనకి డిమాండ్ అయితే కనబడుతుంది. ఇన్‌ఫాక్ట్ నీష్ ఉన్నది కాబట్టి అంటే వీళ్ళ సప్లై చేసే ప్రొడక్ట్స్ రిలేటెడ్‌గా ఎంట్రీ బ్యారియర్ ఉన్నది. అంత ఈజీగా ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వలేరు కాబట్టి ఐపీఓ రిలేటెడ్‌గా మనకి డిమాండ్ అయితే కనబడుతుంది. సో, లిస్టింగ్ రిలేటెడ్‌గా అయితే మాత్రం మంచి స్కోప్ అయితే కనబడుతున్నది. లాంగ్ టర్మ్ రిలేటెడ్‌గా ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత ఎవరైనా కూడా చేజ్ చేయాలనుకున్నట్టయితే మాత్రం చూసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వాల్యుయేషన్స్ పరంగా ఫుల్లీ ప్రైస్డ్ ఇన్ ఐపీఓ అని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో, లిస్ట్ అయిన తర్వాత మళ్ళీ హైయర్ ప్రైస్‌లో లిస్ట్ అయిందనుకోండి అది ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్ ఉంటది. ఆ టైంలో బై చేయడానికి వెళ్ళినట్టయితే అన్నెసరీ మనం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేకుండా రిస్క్ తీసుకున్నట్టయితే అవుతది కాబట్టి అది మైండ్‌లో పెట్టుకోండి. కంపెనీ పరంగా ఓవరాల్‌గా అన్నీ బానే కనబడుతున్నాయి. ఒకవేళ ఫ్యూచర్‌లోని మనకి మార్కెట్ కండిషన్స్ అవి డీటెరియేట్ అయ్యి వేరియస్ రీజన్స్‌తో మనకి మంచి కంపెనీస్ అండ్ వీక్ కంపెనీస్ అన్నీ కరెక్ట్ అయినప్పుడు కరెక్ట్ అవుతాయి కదా! అలాంటి టైంలో మీకు స్టాక్ ఏమైనా పడి మంచి వాల్యుయేషన్‌లో దొరికిందనుకోండి డెఫినెట్‌లీ వర్త్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకునే కంపెనీ అయితే అని నేను చెప్పగలను. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్‌గా మీరు తెలుసుకోవాల్సిన ఇంకొన్ని కీ రిస్క్‌లు ఏవైతున్నాయో అవి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మీరు పాజ్ చేసి యూ కెన్ గో త్రూ దెమ్. అండ్ ఇది ఈ ఐపీఓ రిలేటెడ్‌గా షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఐపీఓ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ హెల్ప్‌ఫుల్ అవుతది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ మీరు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చి ఐపీఓకి ఎలా అప్లై చేయాలో తెలియనట్టయితే ఐపీఓకి మీరు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయొచ్చు అన్నది డీటెయిల్‌గా ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. ఆ వీడియో చేస్తే మీకు అర్థమైపోతది. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను సాయి కృష్ణ పత్రి. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.